నేటి వాక్యానికి సహాయకరంగా పరిశుద్ధ గ్రంథములో నుండి యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ గమనించండి. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము వచనము 5. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు. ఈ యాకోబు భక్త కోటికి రాసినటువంటి పత్రిక. ఈ పత్రికలో ఆయన ప్రారంభించి 5వ వచనం దగ్గరికి వచ్చేసరికి, మీలో ఎవనికైనను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను. జ్ఞానము అనేక రకాలుగా ఉంటుంది. లోక జ్ఞానము, తత్వజ్ఞానము, కొన్ని శాస్త్రాలు, కొన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు, ఇవన్నీ చదివేవారు వాటికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొందుకుంటారు. లోక జ్ఞానము, తత్వజ్ఞానము, ఇంకా దైవిక సంబంధమైన జ్ఞానము. ఇప్పుడు ఈ యాకోబు మనకు ఏ జ్ఞానము అడగమంటున్నాడు అంటే, దైవిక సంబంధమైన జ్ఞానాన్ని అడగమంటున్నాడు. మానవులం కనుక ఆనాడు దేవుడు ఆదామును సృష్టించినప్పుడు మనం జీవించడానికి, బ్రతకడానికి, ఈ లోకంలో ఉండడానికి మనకు జ్ఞానం ఇచ్చాడు. అది వేరే విషయము. దేవునితో సత్సంబంధము కలిగి జీవించడానికి లోక జ్ఞానం సరిపోదు. ఆ జ్ఞానము పని మీద పడదు. పాత నిబంధన గ్రంథంలో ఒక చోట, నా ప్రజలు జ్ఞానము లేకయే నశిస్తున్నారు అనే మాట ఉంటుంది. ఆనాడు ఇశ్రాయేల్ జనాంగానికి ఏం లేదట, జ్ఞానము లేక నశిస్తున్నారు. ఎన్ని మార్లు దేవుడు వారిని హెచ్చరించాడు. అయినా వారు మాటిమాటికి ఏమవుతున్నారు? తప్పిపోతున్నారు, దేవునిలో నుండి వైదొలుగుతున్నారు. నా ప్రజలు జ్ఞానము లేకయే నశించిపోతున్నారు అన్నాడు. ఈరోజు మనము కూడా నశించకుండా ఉండాలంటే ఏం కావాలా? జ్ఞానం కావాలా. ఏ జ్ఞానము? దైవిక సంబంధమైన జ్ఞానం. భూలోకంలో ఉంది ఆ జ్ఞానం. ఆ జ్ఞానాన్ని పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది? అది వెర్రిది అంటుంది. భూలోక సంబంధమైన జ్ఞానాన్ని గ్రంథం ఏమంటుంది? వెర్రి జ్ఞానం. నమ్మినటువంటి మనము, మన ప్రభువును విశ్వసించిన మనము, మనల్ని ఏమంటుంది లోకం? వెర్రివారే అంటుంది. కానీ నమ్మినటువంటి మనకు ఇదేమై ఉన్నది? దినదినము శక్తివంతమై ఉన్నది. అది పాయింట్. గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మనకు ఎటువంటివి? శక్తివంతమైనవి. ఎందుకంటే మన మనోనేత్రాలను ప్రభువు తెరిచేశాడు. మనకు సత్యం అర్థమైపోయింది. మనకు సత్యం అర్థమైనప్పుడు ఇందులో ఉన్నటువంటి మాటలు ఎటువంటివి? శక్తివంతమైనవి. అందుకే మనము దేవుని మాటలను ఏమంటాము? బలమైనవి, శక్తివంతమైన మాటలు, జ్ఞానము కలిగిన మాటలు అని మనము అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ యాకోబు, మీలో ఎవనికైనను జ్ఞానము కొదవగా ఉన్నాడలా అతడు దేవుణ్ణి అడగాల అని చెప్పేసి చెబుతున్నాడు.
అప్పుడు అతనికి అనుగ్రహించబడును. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగాల. ఆయన ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని కూడా ఆయన చెప్పాడు. 6వ వచనంలో, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను. విశ్వాసముతో అడగవలను. ఎలా ఇస్తాడంట? బిగబట్టి కాదు, నీకు కొద్దిగా చాలే కాదు, ధారాళముగా ఇస్తాడంట. నువ్వు అడిగితే, నీవు ప్రభువును నిజముగా అడిగితే, అంటే మనస్ఫూర్తిగా అడిగితే ఆయన ధారాళంగా ఇస్తాడు. ఏదో పైన అవసరానికి ఏదో కొద్దిగా సరైనటువంటి విశ్వాసం లేకుండా అడిగితే అది ఆయన ధారాళంగా ఇవ్వడు. అడిగేది ఎలా అడగాలట? మనస్ఫూర్తిగా అడగాల. ఆయన చిత్తమును జరిగించడానికి అడగాల. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడానికి అడగాల. ఆయనలో ఫలించడానికి అడగాల. ఆయనలో ఎదగడానికి అడగాల. ఆయన పని చేయడానికి అడగాల. అప్పుడు మనస్ఫూర్తిగా మనం అడిగితే ఆయన ఎలా ఇస్తాడో ధారాళంగా ఇస్తాడు. బిగబట్టిచ్చేవాడు కాదు ప్రభువు, ధారాళంగా ఇస్తాడనే మాట మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ జ్ఞానము కొలస్సీలకు రాసిన పత్రికలో పౌలు రాస్తూ ఇలా చెప్పాడు. 2వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 2:3లో ఒక మాట ఉంటుంది. 2వ అధ్యాయము 3వ వచనంలో, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట ఉంది. ఏమనుంది? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. ఆయనలో ఏమున్నాయి? బుద్ధి ఉన్నది, జ్ఞానం ఉన్నది, సర్వ సంపదలు సమస్తనము కూడా ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్నవి అని పౌలు కొలస్సీ సంఘానికి తెలియజెప్పాడు. ఈరోజు మనకు బుద్ధి కావాలన్నా ప్రభువుని అడగాల్సిందే, సర్వ సంపదలు కావాలన్నా ప్రభువుని అడగాల్సిందే, జ్ఞానం కావాలన్నా ప్రభువును అడగాల్సిందే. అసలు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనలో ఉన్న ప్రతి భాగము, అరికాలు మొదలుకొని తల వరకు కూడా ఆయనలో ఉన్నటువంటి ఆ శరీరంలో ఉన్నటువంటి లేక ఆయన వేసుకున్న వస్త్రాలు కానివ్వండి, ఆయన తాకితే స్వస్థతలు జరిగాయి. అసలు ఆయన ఒక మాట ఉంటుంది యెషయా గ్రంథంలో, ఆయన నలగొట్టుటకు యెహోవాకి ఇష్టమైంది, కానీ ఆయన పొందిన దెబ్బల చేత మనకేమొచ్చిందట? స్వస్థత వచ్చింది. అంటే ఆయన అక్కడ కొట్టారు, ఆయన కొడుతూ ఉండగా మనకేం దొరికింది? స్వస్థత దొరికింది. చూడండి, ఆయన దేహంలో ఉన్నటువంటి ప్రతి భాగము అవి మనకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి కదా. ఆయన ముళ్ళ కిరీటం పెట్టారు తల మీద, దాదాపుగా ఆయన మెదుడులోకి కూడా ముళ్ళు దూరినాయి, లోపలికి వెళ్ళిపోయినాయి. జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? తలలో నుండే. ఆయన అంతగా గాయపరచబడ్డాడు. అందుకే పౌలు ఇలా అంటున్నాడు, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నంటే, ఆయన అంటే మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు, ఆయన యందు గుప్తమై ఉన్నవి అని మనము గ్రహిస్తున్నాం. జ్ఞానము మనము పరలోకమునకు చేరాలి, పరలోకములో యుగయుగాలు ప్రభువుతో ఉండాలి అంటే దైవికమైన జ్ఞానము మనము ఎక్కడ మనకు దైవికమైన జ్ఞానము దొరుకుతుందంటే, ఇలాగూ బైబిల్ స్టడీలో, వాక్య కూడికల్లో, దేవుని మందిరములోనే మనకు దైవిక సంబంధమైన జ్ఞానం లభిస్తుంది. మనకెక్కడా దొరకదు. బయట లోక సంబంధమైన జ్ఞానం ఉంటుంది.
లోక సంబంధమైన జ్ఞానం. ఆ జ్ఞానము అది ఈ భూలోక సంబంధమైనదే. పిల్లలు ఆ జ్ఞానంతో ఎదుగుతారు, చదువుతారు, ఉద్యోగాలు సంపాదించుకుంటారు, వాళ్ళ కాలం అయ్యేంత వరకు బ్రతికి కాలాన్ని ముగిస్తారు. అటువంటి వారికి పరలోకము ఉండదు. అయితే దేవుని కృపావరం ఏమిటంటే ఆయన మనలను, మన మనోనేత్రాలను వెలిగించాడు. అందుకే మనము ముందుగా చెప్పినట్లుగా సత్యాన్ని మనం గ్రహించినాం కాబట్టి ఆ సత్యదేవుడైనటువంటి ప్రభు దగ్గరికి మనం వచ్చినాం. ఆయనను వెంబడిస్తూ మనం ముందుకు సాగాలంటే ఆయన ఇచ్చే జ్ఞానం మనకు దినదినము అవసరమై ఉంది. యెర్మీయా భక్తుడు ఇట్లా అంటాడు ఒక చోట. ఏమని అంటాడంటే, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయింపకూడదు అని అంటాడు. గమనించండి, 9వ అధ్యాయము, యెర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనములో యెహోవా ఇలాగు చెప్పుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయింపవలనంటే, భూమి మీద కృప చూపుచు నీ నీతి న్యాయములను జరిగించుతున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటకయ్యే అతిశయింపవలెను. ఇది భూలోకములో జ్ఞానులనబడిన వారు ఉంటారు. వారికి ఈ మాటలు తెలియజేయబడింది. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. వాళ్ళు ఏం తెలుసుకోవాలట? భూమి మీద కృప చూపుచున్న లేక నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటయే అతిశయింపాలి. వాళ్ళు ఎందుకు భూమి మీద కృప చూపుచున్న ఆ దేవుణ్ణి కనుగొనలేరంటే, వారు జ్ఞానమును బట్టి కొంత అతిశయం అనేది వారిలో ఉంటుంది. రెండోది శౌర్యం. సూర్యుడు తన సూర్యత్వాన్ని బట్టి అతను కూడా కొంత ఆయనలో ఉన్న గొప్పతనాన్ని బట్టి దేవుణ్ణి ఆలోచించలేక తనలో ఉన్న గొప్పతనాన్ని బట్టి తాను అతిశయపడుతూ ఉంటాడు. ఇంకా మూడోదిగా ఐశ్వర్యవంతులంట. ఐశ్వర్యవంతులు వారికి కొరత ఉండదు, కొదవ ఉండదు. వారికి ఏ అక్కరైనా కూడా ఈ లోక సంబంధంగా డబ్బుతో కొనుక్కోవచ్చు, ఆనందపడవచ్చు, సంతోషించవచ్చు. అటువంటి వారు కూడా దేవునితో వారు అంత పని లేదన్నట్లుగా దాన్ని బట్టి కొంత అతిశయం అనేది వారికి ఉంటుందట. అయితే అటువంటి వారికి ప్రభు చెబుతున్న మాట ఏమంటే, భూమి మీద కృప చూపుచు, ఆయన భూమి మీద కృప చూపకపోతే ఐశ్వర్యవంతుడు ఉండడు, సూర్యుడు ఉండడు, జ్ఞానవంతుడు ఉండడు కదా. ఆయన భూమి మీద కృప చూపుచూ ఉన్నాడు గనుక, నీతి న్యాయములు జరిగిస్తున్నాడు గనుక, ఆయన దేవుడనే ఆయన ఉన్నాడని పరిశీలనగా తెలుసుకోవాలని వీరికి సందేశము ప్రవక్త ద్వారా మాట్లాడడం జరుగుతుంది. భూమి మీద కృప చూపే ఆయన ఉన్నాడు. ఆయన కృప చూపకపోతే నీ ఐశ్వర్యము ఏం లాభం లేదు అని ఇక్కడ యెర్మీయా 9:23లో మాట్లాడుతుంది. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించాలంటే అది మన ప్రభు అయిన దేవుణ్ణి బట్టే అతిశయించాలని లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఈనాడు మనకు దేవుని కృపను బట్టి అట్టి అతిశయము మనలో లేదు, కానీ దైవవాక్యము హెచ్చరిస్తూ ఉంటుంది. మనం అనుకుంటాం మనం నీతిమంతులమే అని, రక్తమాంసములతో ఉన్నాం, మనం రక్షించబడ్డాం అనుకుంటున్నాం. కానీ ప్రతిదినము రక్షించబడాలి.
ప్రతిదినము రక్షించబడాలి. నోటి ద్వారా, చూపు ద్వారా, ఆలోచన ద్వారా, తలంపుల ద్వారా. ఈ అంతరాత్మకు ఏమైనా మైల, మచ్చ, డాగు, కలంకము అంటాయేమో ప్రతిదినము పరిశీలన చేసుకుంటూ ఆయన దగ్గర ఒప్పుకొని, లేక ఆయన వాక్యం అనే జలముతో మనము శుద్ధీకరించుకుంటూ ఉండాలి మన అంతరాత్మ. రోజు స్నానం చేస్తాం కదా, ఎందుకు? ఇది మట్టి శరీరం. స్నానం చేయకపోతే మట్టి వేరుకుంటుంది, కంపు కొడతాం. తప్పకుండా చేయాల్సిందే, లేదంటే రెండో రోజైనా ఖచ్చితంగా చేయాల్సిందే. మరి అట్లయితే మన అంతరాత్మకు మచ్చమైల డాగు కలగవా? తప్పకుండా కలుగుతాయి. లోకములో ఉన్నాము గనుక ప్రతిదినము ఎప్పటికప్పుడు మన అంతరాత్మలో ఈ లోక కాలుష్యాన్ని దినదినము వాక్యం ద్వారా కడుక్కున్నప్పుడే మన అంతరాత్మ పరిశుద్ధంగా, దేవునికి ఇష్టకరంగా, ప్రీతికరంగా మనం జీవించడానికి వీలవుతుంది. అదే రీతిగా ప్రభువును ఆ విధంగా మహింపరచడానికి, ప్రభువును ఘనపరచడానికి, ఆయన నామాన్ని గొప్ప చేయడానికి మనము నిష్కలంకములుగా జీవించడానికి వీలవుతుంది. గనుక ఇలాగున దైవికమైన జ్ఞానముతో మనము నింపబడాలని దేవుని వాక్యము మనతో మాట్లాడుతాను. ప్రభువైన యేసుక్రీస్తు కూడా లూకాసు వార్తలో ఒక మాట, లూకాసు వార్తలో లూకా చెప్పాడు. ఆ మాట 1:79 కనబడుతుంది. 1:79 తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించున్నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. ఆయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు, ముందుగా నడుతూ అంటే యోహాను. ఇక్కడ మరియా ఎలిజబెత్తు, జకర్యా ఎలిజబెత్తు వీరి సంభాషణ ఉంటుంది, ఆత్మ సంబంధమైన సంభాషణ. వారు మాట్లాడుకుంటున్నటువంటి మాటల్లో మనం గ్రహించినప్పుడు తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువుకు ముందుగా నడుతువు. 6 నెలల ముందు యోహాను ముందు వచ్చాడు, యోర్దాను నదిలో బాప్తిసం ఇచ్చాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్లని ఇశ్రాయేల్ జనాంగానికి పరిచయం చేశాడు కదా. ఇవన్నీ మనకు తెలిసిన మాటలే. కాకపోతే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే మానవాళికి రక్షణ జ్ఞానమును అనుగ్రహించడానికి. రక్షణ జ్ఞానం. మనుషులందరూ పాపానికి బానిసలై, అపవాది దుష్టుడు మనుషులందరినీ బంధించి పలు రోగాలతో, వ్యాధులతో, వ్యసనాలతో, పలు విధములైనటువంటి చెడు తలంపులతో మానవాళిని నింపేశాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చేసరికి లోకం ఎలా ఉందంటే కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు. ఎవరిష్టం వారిది, ఎవరి ఆలోచన వారిది, ఎవరి ప్రయాణం వారిది అన్నట్లుగా మానవులందరూ కూడా చెడిపడి ఉన్నారు. అందుకే యేసు ప్రభు ఎక్కడికి పోయినా కూడా ఈ దుష్టుడు లేక ఈ సాతాను అందరినీ పలు విధమైన రోగాలతో బంధించి ఉంటాడు. చూడండి, కొంతమంది వంగిపోయేటట్లుగా చేసింటాడు, కొంతమంది వ్యాధిగ్రస్తులను, పక్షవాయువును, వీళ్ళందరి ఈ సాతానుడు అందరినీ ఏం చేశాడంటే పలు విధమైన రోగాలతో కప్పేసినాడు. అటువంటి సమయంలో యేసు ప్రభు ప్రతి గ్రామానికి తిరిగి 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 అందరినీ స్వస్థపరుస్తూ, బాగు చేస్తూ, బాగైన వారందరూ కూడా ఆయన వెంబడి ప్రయాణం చేస్తూ వచ్చారు కదా.
వచ్చారు. ఆయన ఎందుకంటే ఆయన చేసిన మేలుకు కృతజ్ఞతగా వారు ఆయన వెంబడిస్తూ వచ్చారు. ఇలాగ ఆయన చేస్తూ 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 ఒక పెద్ద సైన్య సమూహముగా ఆయన గ్రామాల్లోకి రావడానికి కూడా వీల్లేనంత జనసమూహం ఆయన వెంబడిస్తూ వచ్చారు. ఒక్కొక్కసారి ఆయన వస్తాడని అనేక మంది జనులు కాసుకొని ఉంటారు. స్వస్థతల కోసమే, రోగాలు బాగు చేయించుకోవాలని, అనేక రోగాలు. ఇటువంటి వారికి అందరికీ ఏం కలగాలట? రక్షణ గూర్చిన జ్ఞానమును ఆయన తెలియజెప్పడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడని మనం ఎరిగినటువంటి సత్యమే. ఇకపోతే సామెతల్లో మరొక మాట ఉంటుంది, గమనించుదాం. సామెతల గ్రంథము 9:9-10. జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటున్నాడు, జ్ఞానము గల వానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానం పొందును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. మనం అనుకుంటాం జ్ఞానం ఎట్లొస్తుంది అని. దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ప్రతిదినము పరిశుద్ధ గ్రంథాన్ని 3 భాగాలుగా, దాన్ని ఉదయం కొన్ని భాగాలు, మధ్యాహ్నం కొన్ని భాగాలు, సాయంత్రం కొన్ని భాగాలను మనము చదువుతూ వచ్చినట్లయితే దైవికమైనటువంటి జ్ఞానం అనేది మనకు వస్తుంది. దేవుని యందు భయభక్తులు మనము నేర్చుకుంటాం. అందుకే దేవుని యందు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలము. 9లో జ్ఞానము గల వానికి ఉపదేశం చేయగా వాడు మరింత జ్ఞానము పొందును. ఇంకా పైన చూడు ఒక మాట ఉంది, జ్ఞానము గల వానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. కొంతమంది ఏదైనా ఒక చిన్న మాట అంటే కోప్పడతారు. ఒక మాట తెలుసుకోమని చెప్పినా కూడా కోప్పడతారు. ఇక్కడ ఏమని రాయబడింది? 8వ వచనం మధ్యలో, జ్ఞానము గల వాణ్ణి గద్దింపగా వాడు నిన్ను ఏం చేస్తాడమ్మా? ప్రేమించును. నువ్వు జ్ఞానవంతురాలవు, జ్ఞానవంతును అయితే ఏదైనా ఒక మాట నీకు తెలియని చెబితే నీవు వారిని ప్రేమిస్తావు. కొంతమంది అనుకుంటారు జ్ఞానం లేనివారు, అయ్యో నాకు ఈ మాట అన్నారే, అయ్యో నాకు ఈ మాట అన్నది అని బుద్ధిహీనంగా ఆలోచించి వారి మీద కొంత అసహనాన్ని వ్యక్తపరుస్తాం కదా. ఇది మంచిది కాదు. అందరూ జ్ఞానవంతులై ఉండాల. జ్ఞానవంతులై ఉన్నప్పుడే దేవుని వాక్యం మనము నేర్చుకుంటాము. వినడానికి, గ్రహించడానికి ఆ దేవుడు మనకు సహాయం చేసేవాడై ఉన్నాడు. ఆ విషయాన్ని మనము గ్రహించాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. దేవుని యందు భయభక్తులు అనేవి మనము నిత్యము సాధనములో పెట్టాల. సాధనం ఉదయం లేవగానే ఈ శరీరానికి ఒక సాధనం. కొంతమంది చూసారా, ఈ భూమి మీద ఈ మధ్యకాలంలో ఎక్కువ వ్యాయామం చేస్తారు. తప్పకుండా వ్యాయామం అనేది ఖచ్చితంగా చేస్తారు. ఏది మర్చిపోయినా దాన్ని మటుకు మర్చిపోరు. ఎందుకంటే శరీరానికి బాగుంటుంది, ఆరోగ్యవంతంగా వ్యాయామం అంటారు దాన్ని. అయితే మనము దేవుని పిల్లలమైన మనము చేయవలసినటువంటి వ్యాయామం ఏమిటి? పెందల కడనే లేస్తానే ప్రభు పాదాల దగ్గర మనం మొరపెట్టుకోవాలి. ప్రభు పాదాల దగ్గర మనము మన పరిస్థితులన్నీ కూడా చెప్పుకోవాలి. ఆయనను స్తుతించాల, ఘనపరచాల, ఆయనను మహింపరచాల. ఆయన దగ్గర మనము ప్రతిదినము మాట్లాడాలి. ప్రతిదినము యేసు ప్రభు ఎందుకు రాత్రంతా ఒలివ కొండకు వెళ్ళి ప్రార్థన చేస్తాడు, పగలంతా
బోధిస్తాడు, స్వస్థపరుస్తూ వస్తాడు. రాత్రంతా దైవశక్తితో నింపుకుంటాడు శరీరాన్ని. మన దగ్గర సెల్లులు ఉంటాయి కదా, పగలంతా వాడేస్తాము, నైట్ ఏం చేస్తాం, ఛార్జింగ్ పెడతాం. ఛార్జింగ్ పెడితే అది ఫుల్ అయిపోతుంది, ఇంకా అది అయిపోయిందనే వాడుతూనే ఉంటాం కదా. అయితే యేసు ప్రభు రాత్రంతా ప్రార్థన చేస్తాడు. ఆ దేవుని ద్వారా ఆలోచనలు, తలంపులను, జ్ఞానాన్ని అంతా కూడా పూర్తిగా నింపుకున్నప్పుడు ఆయన వస్త్రాన్ని తాకినా కూడా స్వస్థత వస్తుంది. అంటే దైవికమైన శక్తితో ప్రభు నింపబడ్డాడు కనుకనే ఆయన నిలువెల్ల దేహంతో ఎక్కడ ఏ పాటు తాకినా కూడా స్వస్థతే కదా. ఆయన మనము నడిచి చేసిన పాపమునకై ఆయన పాదాల్లో మేకులు కొట్టబడ్డాయి. అప్పుడు మనం నడిచి చేసిన పాపానికి ఏమొచ్చింది, విముక్తి వచ్చింది. మనం చేతులతో చేసినటువంటి పాపముకు ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. అప్పుడు మనకు ఏమొచ్చింది, మన చేతులకు స్వస్థత వచ్చేసింది. ఈ హృదయము ఘోరమైనది, వ్యాధి కలిగినదని ఇర్మియా 9:17 చెప్పాడు. ఈ ఘోరమైన హృదయం కోసము ఒక సైనికుడు వచ్చి ఈయన చనిపోయాడా లేదా అని బల్లెముతో పొడుస్తాడు. అప్పుడు నీరు, రక్తము కారుతాయి. చూచారా, అక్కడ పొడవగానే ఆయన పొడవగానే మనకేమొచ్చింది, మన హృదయానికి స్వస్థత వచ్చింది. ఇలాగున యేసు ప్రభు శరీరంలో ఆ నిలువెల్లా ఆయన పొందిన గాయాలతో మనకు నిలువెల్లా స్వస్థత దొరికింది. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత, ఆయన ధారపోసిన రక్తములో మనకు పాప క్షమాపణ పొందిన మనము ఈరోజు ఎలా ఉండాలట, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. జ్ఞానమును సంపాదించుకోవాలి. జ్ఞానము, నా ప్రజలు జ్ఞానము లేకయే నశించుతున్నారని ప్రభు బాధను వ్యక్తపరుస్తున్నాడు. నా ప్రజలు ఎందుకు ఇంతగా బోధించిన, వీరికి ప్రవక్తలను ఇచ్చాను, యాజకులను ఇచ్చాను, భూమి మీద వర్షం కురిపించాను, పంటలు పండించాను, వీరికి కావాల్సిన సమస్తమును ఇస్తే వీరేమవుతున్నారు, జ్ఞానము లేక నశించిపోతున్నారు. చూసాము కదా మనం ఇశ్రాయేల్ జనాంగాన్ని. ఐగుప్తు దేశంలో నుండి వారు ప్రయాణమై వస్తూ కూడా దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినా కూడా చివరకు మోషే మీద సనగడము, మోషే మీద తిరుగుబాటు చేయడము, దైవికమైన ఆజ్ఞలను ధిక్కరించడము, ఇలాగ వారు అనేక మార్లు మోషేను దేవుణ్ణి విసిగిస్తూ వచ్చారు, బాధ పెడుతూ వచ్చారు, దుఃఖపరుస్తూ వచ్చారు కదా. అందుకనే ప్రభు బాధతో మాట్లాడుతున్నాడు ఆ మాట, నా ప్రజలు జ్ఞానము లేక నశిస్తున్నారు. ఈనాడు నూతన నిబంధన క్రింద ఉన్నటువంటి మనము జ్ఞానము లేక నశించకూడదు. బుద్ధి, జ్ఞానములు, సర్వ సంపదలు యేసుక్రీస్తునందు గుప్తమై ఉన్నాయి. మనం అడగచ్చు, ఆయన అన్నీ ఇస్తాడు, ధారాళంగా ఇస్తాడు. బిగబట్టించేవాడు కాదు, ధారాళంగా ఇస్తాడు. మనం జ్ఞానమును సంపాదించుకొని ఆ దైవ సంబంధమైన ఆత్మీయ ఎదుగుదల ఎదగాలని, ఫలించాలని ప్రభు మనల్ని బట్టి ఆశపడుతూ ఉన్నాడు. ఇంకా మనము ప్రసంగి గ్రంథంలో కూడా ఒక మాట గమనించవచ్చు. పక్కనే సామెతల పక్కన ప్రసంగి 8:18 ఒక మాట ఉంటుంది. 8:18 గమనించండి. 8:18 కాదు కదా, 17 చూద్దాం. మొదటి వచనంలోనే మనం గమనించవచ్చు. జ్ఞానులతో 9 రైట్ 9, 15, 16
9:18 యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము. బా, యుద్ధ ఆయుధముల కంటే, మన చేతిలో ఒక ఖడ్గము కంటే, ఒక AK-47 గన్ను కంటే ఏది గొప్పదట? జ్ఞానం ఎంత గొప్పది చూడండి. ఈ మధ్యకాలంలో యుద్ధాలు బాగా చూసినాం మనం. ఉక్రెయిన్, రష్యా, గాజా, ఇజ్రాయేలు. అబ్బో, సెల్లు ఓపెన్ చేస్తే యుద్ధ సమాచారమే. భయంకరమైన యుద్ధాలు, ఎంతో నష్టం, జన నష్టం, ఆస్తి నష్టం, బాధ, దుఃఖము ఎన్నో చూసాం గత 2023 సంవత్సరంలో. యుద్ధ ఆయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము. వీరంతా కొద్దిసేపు ఆలోచన చేయలేక ఆవేశముతో యుద్ధానికి సై అంటే సై అని యుద్ధాన్ని రెండు వైపులా జరుగుతుండగా ఎంత నష్టం, ఎంతమంది ప్రాణాలు, ఎంతమంది. ఈ భయంకరమైనటువంటి ఘోష నిజంగా భయంకరమైన. బిల్డింగులు కూలిపోతున్నాయి ఒక్కొక్క బాంబు పడితే. అదే కొద్దిపాటి జ్ఞానముతో వారు ఆలోచన చేసింటే ఇంత భయంకరమైనటువంటి నష్టము రెండు దేశాల్లో కూడా జరగదు. దైవికమైనటువంటి జ్ఞానము ఈ రాజులకు ఎప్పుడైతే లోపిస్తుందో, ఎప్పుడైతే బుద్ధిహీనులవుతారో, అప్పుడు యుద్ధానికి సై అంటే సై అని వారు ఎంతో ఎంతో ఉగ్రులై దేశాన్ని నాశనం అవ్వడానికి వారు కారకులవుతారు. కొంతసేపు వారు ఆలోచన చేస్తే ఎన్ని ప్రాణాలు పోతాయి, ఎంత నష్టము. ప్రస్తుతానికైనా నష్టము, ఇంకా అనేక సంవత్సరాలు దేశం కోలుకోవాలంటే ఎంతో నష్టమవుతుంది. ఒక కుటుంబము ఆర్థికంగా ఎదగాలంటే ఎన్నో సంవత్సరాలు పడుతుంది. ఆ ఎదిగిన ఆ కుటుంబము కుప్ప కూలిపోతే మరీ తిరిగి ఎదగాలంటే ఎన్నో సంవత్సరాలు పడుతుంది, కోలుకోలేము. అలాగనే ఒక దేశము పాడైపోతే తిరిగి ఆ దేశము పునరుద్ధరించాలంటే ఎంత ప్రయాస, ఎంత కష్టం. జ్ఞానము శ్రేష్టమైనది. ఆ జ్ఞానం, కొద్దిపాటి జ్ఞానం ఆలోచన చేసింటే ఇంత భయంకరమైన నష్టము జరగదు. అందుకనే ఈ ప్రసంగి అంటున్నాడు, యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టం. ఇటువంటి శ్రేష్టమైన జ్ఞానాన్ని మనము సంపాదించుకోవాలి. ఇది శ్రేష్టమైన జ్ఞానం. ఈ శ్రేష్టమైన జ్ఞానాన్ని మనము ఎలా సంపాదించుకుంటాం? ఎక్కడ మనకు దొరుకుతుంది ఇది అంటే దేవుని పాదాల దగ్గరే దొరుకుతుంది. ఆయన పాదాల దగ్గర, ఆయన సన్నిధిలో, ఆయన మందిరములో, ఆయన నివాస స్థలములోనే మనకు జ్ఞానం అనేది దొరుకుతుంది. లోకంలో దొరకదు, అంగట్లో దొరకదు, ఎక్కడ దొరకదు ఈ జ్ఞానం. దైవికమైన జ్ఞానము దేవుని సన్నిధిలో, దేవుని మందిరములోనే ఆ జ్ఞానము దొరుకుతుంది. సొలొమోనుకు ఎంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు! నాటి కాలములోనైనా నేటి కాలములోనైనా అంతటి జ్ఞానవంతుడు మరి పుట్టలేదు, పుట్టబోడు అని కూడా చెప్పేశాడు. సొలొమోను జ్ఞానము వినడానికి, ఆయన పరిచర్య, ఆయన కట్టిన దేవాలయమును, ఆయన యొక్క అధిపతులు, ఆయన కట్టినటువంటి కోటలను, వాటినన్నింటినీ చూడడానికి శబాదేశము నుండి ఎవరు వచ్చారు? రాణి వచ్చింది. సొలొమోను జ్ఞానము ఎంత దూరం పోయింది? దేశాలు, ఖండాలు దాటిపోయింది సొలొమోను జ్ఞానం. ఈరోజు మన జ్ఞానం మన ఇంటిలో వారిని దాటిపోతూ ఉంది. మన గ్రామంలో ఉన్న వారిని దాటిపోతూ ఉంది. మన పులివెందుల పట్టణము దాటిపోతూ ఉంది. దాటాల ఎలా దాడుతుంది?
యేసు క్రీస్తు నామమును గళమెత్తి ప్రకటించుట వలన, ఆయనను ఎత్తి పట్టుకునుట వలన దాటిపోవాలి. సొలొమోను జ్ఞానం శబాదేశపు రాణికి వినబడింది. ఆమె వచ్చింది అనేకమైన వస్తువులతో, బంగారుతో వచ్చింది. ఆమె వచ్చి ఒక మాట అన్నది, నేను విన్నదానికంటే ఇక్కడ చూస్తున్నది మరీ ఎక్కువ అన్నది. చెప్పారు చాలామంది ఆ రాణికి. సొలొమోను రాజట ఎంత జ్ఞానవంతుడు, ఆయన తీర్పు తీరిస్తే అది దైవిక జ్ఞానముతో తీర్పు. ఆయన సాలలు, ఆయన భోజనం బల్ల, ఆయన సైనికులున్న స్థలాలు, ఆయన కట్టించినటువంటి మందిరము, ఇవన్నీ కూడా ఎంత రమ్యంగా ఉన్నాయని చెప్పారు. సరే చూద్దాం పద అని వస్తే, నేను వినిన దానికన్నా నేను ఇప్పుడు చూస్తున్నది మరీ ఎక్కువగా ఉంది. ఈరోజు మనం కూడా అటువంటి జ్ఞానవంతులమై దైవిక సంబంధంగా అనేకులను మనము ప్రభు చెంతకు నడిపించే వారముగానే ఉండాలి. కానీ అజ్ఞానులమై అంధత్వముతో కళ్ళు మూసుకొని తెలియని ఆ మాటలతో, తెలియని మాటలతో పక్కవారిని బాధపెట్టి నొప్పించి మనము ఇలా నడుచుకోవడాన్ని బట్టి ఏం ప్రయోజనం లేదు. యేసు ప్రభువు చెప్పాడు, నేను నిన్ను ఎలాగూ ప్రేమిస్తున్నానో మీరు కూడా అదే రీతిలో ప్రేమించాలట. ప్రేమలో మనము ఎలా ఉన్నాము, జ్ఞానములో మనము ఎలా ఉన్నామని ఈ రాత్రి మనము పరిశీలనగా దైవ గ్రంథం ద్వారా తెలుసుకుంటున్నాం. ఇకపోతే సామెతలు 14:1 కూడా ఒక మాట ఉంది చూడండి. సామెతలు 14:1, 2, 3 వచనాల్లో మనం గమనించినట్టయితే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. చూడండి ఎంత చక్కటి మాటలు జ్ఞాని అయిన సొలొమోను రాశాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందట. ఇల్లు కట్టాలంటే, ఇల్లు కట్టడం అంటే ఇది బిల్డింగ్ వేయడం కాదు. పిల్లలను పెంచడము, భర్తకు విధేయురాలై ఉండడము, సౌమ్యంగా నడుచుకోవడము, ఏ సమయానికి ఏమి చేయడము, భర్తకి ఏం కావాలా, పిల్లలకి ఏం కావాలా, ఏ సమయంలో నేను ఏం చేయాలా, ఎప్పుడు లేవాలా, ఎప్పుడు ఏ పని చేయాలి, ఇది జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది, తన కుటుంబాన్ని కట్టుకుంటుంది. ఇల్లు అంటే ఇది ఇక్కడ కుటుంబం అనుకుందాం. జ్ఞానవంతురాలు ఏం కట్టుకుంటుంది? కుటుంబాన్ని కట్టుకుంటుంది. పిల్లలను జ్ఞానవంతులను చేస్తుంది కదా. ఒక ఆయన జ్ఞాపకం రాలేదు కానీ, ఆ మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుక్కుంటుందట. ఈ 2 భాగాల్లో ఉన్నటువంటి అంశాన్ని మనము ఆలోచన చేస్తే మనం ఎలా ఉన్నామని కూడా ఈ 2 భాగాల ఈ మాటల ద్వారా మనము ఆత్మవిమర్శ చేసుకోవాలి. మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుక్కుంటుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. జ్ఞానవంతురాలై ఉండాలని రాత్రి దేవుని వాక్యం మనలను హెచ్చరిస్తూ ఉంది. కనుక ఇంకా మనము కొన్ని రెఫరెన్సులు చూడవచ్చు. సొలొమోను జ్ఞానమును గురించి అధికంగా చెప్పాడు సామెతల్లో. జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట అన్నాడు 13, 14లో. ఎటువంటిదట? జీవపు ఊట, జ్ఞానుల ఉపదేశము.
ఉపదేశాన్ని మనం ఎన్నడూ కూడా చక్కగా వినడము నేర్చుకోవాలి. జ్ఞాన విషయమై భయభక్తులు గలవాడు లాభం పొందును. జ్ఞానులు తిరస్కరించువారు అందువలన శిక్ష నొందును. అజ్ఞానులు ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును. ప్రియులారా, దేవుడు ఈ మాటలన్నీ ఎందుకు పొందుపరిచి రాయించాడంటే ఇవి మన కోసమే. ఈ మాటలతో మనము ప్రతిదినము ప్రభావితులము కావాలని, దైవిక జ్ఞానముతో మనము నింపబడాలని, ఈ లోకములో ఎటువైపు చూసినా మనకు పరీక్షలే, శ్రమలే, శోధనలే ఏదో ఒక వైపు నుండి మనలను ఇబ్బంది కలిగిస్తూనే ఉంటుంది. వీటన్నిటి మీద మనము అధిగమించాలంటే ప్రతిదినము మనకి ఏమవసరమై ఉందంటే జ్ఞానము అవసరమై ఉన్నది అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. జ్ఞానము అవసరమై ఉన్నది. పౌలు అన్నాడు ఒక చోట, ఆ కొరింథీయులకు రాసిన పత్రికలో, నేను ముందుగా చెప్పినట్లుగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనములో జ్ఞాన సంబంధమైన విషయాలు కొన్ని తెలియజెప్పాడు. ఆ విషయాలను మనం గమనిద్దాం. 19వ వచనంలో 19:19లో మనము జ్ఞానుల జ్ఞానము నాశనము చేతును, వివేకుల వివేకము శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. పాత నిబంధన గ్రంథములో నుండి ఎత్తి ఈ కొరింథీయులకు రాస్తున్న ఇందు విషయమై జ్ఞానులు జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతునని వ్రాయబడి. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను? ఈ లోక జ్ఞానము దేవుడు వెరితనముగా చేసి ఉన్నాడు గదా. ఈ లోక జ్ఞానాన్ని ఏం చేశాడట దేవుడు? వెర్రితనముగా చేశాడట. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటనను వెరితనము చేత నమ్ము వారికిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. అర్థమైందమ్మా ఇందులోని మాట? దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటనయను వెరితనము చేత నమ్ము వారికి రక్షించుట దేవుని దయాపూర్వకమైన సంకల్పం. చాలామంది అంటుంటారు మనల్ని ఎర్రోళ్ళం అంటుంటారు. అనని మనం ఎర్రోళ్ళమో లేక జ్ఞానవంతులమో వారికి ఇప్పుడు తెలియదు. తెలిసే కాలం అనేది ఒకటి ఉంది, అది వస్తుంది, అప్పుడు తెలుస్తుంది. దేవుడు మనకు అప్పగించినటువంటి పని సువార్త ప్రకటనయను వెరితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వకమైన సంకల్పము. ఆయన దయాపూర్వకమైన సంకల్పము ఇది అందరికీ తెలియడం లేదు. ఆయన దయ, సువార్త, ఆయన దయ నశించిన మానవుణ్ణి వెదికి రక్షించడానికి ఎవరొచ్చారు? మనుష్య కుమారుడు వచ్చాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. ఆయన ఏకైక కుమారుడైన క్రీస్తును భూమి మీదకి పంపాడు. మనుషులు ఎలా ఉన్నారు అప్పటికి? కాపరి లేని గొర్రెల వలె చెదరి ఉన్నారు. అటు ఇశ్రాయేల్ జనాంగం కావచ్చు, ఇటు అన్యజనులు కావచ్చు. అందుకే పౌలు 3:23లో ఏ భేదము లేదంటాడు. అందరూ కూడా ఏం చేశారట? పాపానికి బానిసలై పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను ఎవ్వరు కూడా పొందడానికి అర్హత కానీ యోగ్యత కానీ వారిలో ఎంత మాత్రమునూ లేదు.
ఆ యోగ్యత తిరిగి ఎలా వచ్చిందంటే, అదిగో అనీతిమంతులమైన మన కోసం నీతిమంతుడైన యేసుక్రీస్తు ఆ కలువరిలో చనిపోయి సమాధి చేయబడి తిరిగా ఎప్పుడైతే లేచాడో, ఆయన యందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచామో, అప్పుడు మనకు నీతి అన్నది మనకు సంక్రమించింది. ఆదాము ద్వారా ఏమొచ్చిందంటే పాపం వచ్చింది. యేసుక్రీస్తు ద్వారా పాపానికి పరిహారము దొరికి నీతిమంతులవ్వడానికి దేవుడు దయా సంకల్పాన్ని కల్పించినాడు. ఆయన దయ ఇది. మనం నీతిమంతులమని కాదు, జ్ఞానవంతులం కాదు, గొప్పవారమని కాదు, అందంగా ఉన్నామని కాదు, కానీ ఆయన దయాపూర్వకమైన సంకల్పము వలననే మనకి ఏం కలిగిందంటే రక్షణ భాగ్యము కలిగింది. రక్షణ భాగ్యం. ఈ భాగ్యాన్ని మనము దినదినము దైవికమైన జ్ఞానముతో నింపబడుతూ దేవుని సహాయముతో మన ఆంతర్యాన్ని కడుక్కొని జీవించాలని దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. రెండో అధ్యాయములో కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయములో ఒక మాట అంటున్నాడు. మొదటి వచనం, సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడను కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగకుందునని నిశ్చయించుకొంటిని. పౌలు ఎంత జ్ఞానవంతుడు! ఆయన మహా గొప్ప విద్యావంతుడు. ఆయన ధర్మశాస్త్రం క్షుణ్ణంగా చదివినవాడు, దాన్ని విన్నవాడు. ధర్మశాస్త్రంలో ఏ పొల్లును కూడా పోగొట్టకుండా ధర్మశాస్త్రాన్ని అంతా పునికి పుచ్చుకున్నవాడు. అటువంటి గొప్ప వ్యక్తి పౌలు భక్తుడు ఏమంటున్నాడు? నేను దేనిని ఎరగను అంటున్నాడు. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగకుందునని నిశ్చయించుకుంటుని. నా పేరు, నా ప్రఖ్యాతలు, నా ఆస్తి, నా జ్ఞానము, నా బలము అంతా కూడా ఏది నేను ఎరగను. నేను అన్నిటినీ మర్చిపోయాను. నాకున్నదల్లా ఒక్కటే, ఏదంటే సిలువ వేయబడిన యేసుక్రీస్తును భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరికీ ప్రకటించడమే, వినిపించడమే, తెలియజేయడమే అని ఆయన అంతటి జ్ఞానవంతుడై ఉండి కూడా ఎంతగా తగ్గించుకుంటున్నాడు. చూడండి, తగ్గించుకుంటూ వస్తున్నాం. ఈరోజు మన పరిస్థితి ఏమిటి? మనకు లోక జ్ఞానము ఎంతో ఉండొచ్చు, మన జీవితాలు బాగుండొచ్చు, కానీ దైవికమైనటువంటి జ్ఞానము కోసము అనుదినము మనము ఏం చేయాలా? ఆయన దగ్గరికి రావాలా, ఆయనను అడగాల, పొందుకోవాలా. ఆ జ్ఞానాన్ని మనము సొలొమోను ఏ విధముగా సొలొమోను జ్ఞానం బుద్ధిగంతాల వరకు వినిపించబడిందో అలాగుననే బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ప్రభు ద్వారా మనము జుర్రుకొని ఈ ప్రపంచానికి లేక ఈ లోకానికి, ఈ పులివెందుల పట్టణంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ సత్య సువార్తను మనం వినిపించుట అన్నది ఎంత శ్రేష్టమైన కార్యం కదా. అంతటి జ్ఞానవంతుడైనటువంటి పౌలు నేను ఏది ఎరుగను, సిలువ వేడిన యేసుక్రీస్తుని తప్ప నేను దేనిని ఎరుగనున్నాడు. అలాగుననే ఈరోజు మనము దేవుణ్ణి అడుగుదాం. ఏమడుగుదాం? జ్ఞానం అడుగుదాం. యాకోబు భక్తుడు ముందుగా మనము మూలవాక్యం చదువుకున్నాం కదా. 1వ అధ్యాయము 5వ వచనంలో ఏమనుంది? సహోదరులారా, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదవగా ఉన్నాడలా వాడు దేవుణ్ణి అడగవలను.
ఆయన అడగడానికి ఏమిచ్చాడు? పర్మిషన్ ఇచ్చేశాడు. మనం అడిగే రీతిలో అడిగితే ఆయన ఎలా ఇస్తాడు? ధారాళంగా ఇస్తాడు. ఆయన దగ్గర ఎప్పుడైతే మనము ధారాళంగా జ్ఞానం పొందుకుంటామో మనము చేసే పనిలో జ్ఞానయుక్తంగా మనము నడుచుకుంటాం కదా. మనం ఆయన దగ్గర జ్ఞానం పొందుకోకుండా, ఆయన సహాయము లేకుండా, ఆయన ప్రమేయము లేకుండా మనం ఏమీ చేయలేము. మన చేత ఏది కాదు. ఆయన ఇస్తేనే మనకు భిక్ష. ప్రతిదినము అడగాలి. మనం ప్రతిదినము అడగాలి. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా నేను ఇస్తానన్నాడు కదా. మనం అడగాలే కానీ ఆయన ఇవ్వడానికి సంసిద్ధుడు. ధారాళంగా ఇస్తాడని ఈరోజు మనము జ్ఞానము లేక నశించకుండా జ్ఞానము సంపాదించి, మన జ్ఞానము ఆనాడు సొలొమోను రాజు యొక్క జ్ఞానము ఖండాలు దాటి అనేక రాణులకు, రాజులకు ఎలా వినపడిందో, ఈరోజు మానవ జాతికి యేసుక్రీస్తులో ఉన్నటువంటి బుద్ధి, జ్ఞాన, సర్వసంపదలను వాటిని మనము దేవుని ద్వారా పొందుకొని పౌలు వలె సిలువ వేయబడిన యేసుక్రీస్తును మాత్రము నేను ఎరుగుదును అన్నాడు. అలాగనే ఆయనను మాత్రం మనము ఎరిగి ఆయన నామాన్నే మనము బలంగా ప్రకటన చేసినప్పుడు, వినిపించినప్పుడు అనేక మంది రక్షించబడి ప్రభువునందు విశ్వాసముంచి ఆత్మరక్షణ పొందితే ప్రభువు ఎంతగానో సంతోషిస్తాడు, ఎంతగానో ఆనందపడతాడు. ఇలారా మనం ప్రభువును ఆనందపరిచే వారముగా ఉన్నామా, లేక ప్రతిదినము ఆయనను దుఃఖపరిచే వారముగా ఉన్నామా అన్నది కూడా మనము పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకుంటూ ప్రభువు నామ ఘనత కొరకు మనము జీవిస్తూ ముందుకు సాగినట్లయితే దేవుడు నిత్యము మనకు సహాయుడై ఉన్నాడు. నిత్యము మన వెనువెంట ఉండి మనలను ఆదరించి నడిపించువాడై ఉన్నాడు. అందరికీ వందనాలు.